పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఏబీవీపీ నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దేశ సేవ చేయడానికే ఏబీవీపీలోకి చాలామంది వస్తుంటారు. అలా నేను కూడా దేశ సేవ చేస్తానని ఏబీవీపీలోకి వచ్చాడు హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీతేజ. నమస్తే. ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడిఎస్యు ఈ విద్యార్థి సంఘాలు, ఇంకా చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వాటికి ఏబీవీపీకి ఉన్న తేడా ఏంటి? ఏబీవీపీ కంప్లీట్గా ఈ దేశం మొత్తంలో దేశభక్తి కలిగిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఏబీవీపీ మాత్రమే. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు మీరు ఎక్కడైనా చూడండి, ఈ దేశంలోకి వెళ్ళా భారత్ మాతాకి జై, వందే మాతరం అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే కేవలం ఏబీవీపీ మాత్రమే. ఏబీవీపీ 1949 అంటే ఒక్క ఏబీవీపీ అంటున్నారు, భారత్ మాతాకి జై, వందే మాతరం అని. అంటే ఏబీవీపీ వాళ్ళే అంటారు, కానీ మరి పీడిఎస్యు వాళ్ళు, ఏఎస్ఎఫ్ వాళ్ళు, మిగతా విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్యుఏ వాళ్ళు, మిగతా విద్యార్థి సంఘాల వాళ్ళు అన్నారా భారత్ మాతాకి జై అని, వందే మాతరం అని అన్నారా? మీరు చూసుకోవచ్చు, ఎన్ఎస్యుఏ వాళ్ళు ఎవరికి రాహుల్ గాంధీకి జై అంటారు, సోనియా గాంధీకి జై అంటారు, వాళ్ళు కేసీఆర్ జై అంటారు, కేటీఆర్ జై అంటారు. మిగతా ఇప్పుడు ఎస్ఎఫ్ఐ చూసుకోవచ్చు మీరు, ఎస్ఎఫ్ఐ సిపిఎం కి అనుబంధ సంస్థ, ఏఎస్ఎఫ్ ఉంది, ఏఎస్ఎఫ్ సిపిఐ కి అనుబంధ సంస్థ. ఏబీవీపీ రాజకీయాలతో సంబంధం లేకుండా దేశభక్తి కలిగిన స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఇవన్నిటి ఎజెండా వేరు, ఏబీవీపీ ఎజెండా వేరు. ఏబీవీపీ ఈ దేశాన్ని ప్రేమించమంటది, ఏబీవీపీ జాతీయ ఎజెండా గౌరవం ఏమంటది. ఇటు పక్కన విద్యార్థి సంఘాలన్నీ ఈ దేశం యొక్క విచ్ఛిన్న కోరుకునే విద్యార్థి సంఘాలు. మీరు చూసుకోవచ్చు, కన్నయ్య కుమార్ లాంటి వాళ్ళని చూసుకోవచ్చు. ఈ దేశ రాజధాని ఢిల్లీలో జేఎన్యూలో ఒక ఉగ్రవాదికి ఉరిశిక్ష పడితే వాళ్ళు స్లోగన్స్ ఇస్తుర్రు. ఏమని స్లోగన్స్ ఇస్తుర్రు? భారత్ తేరే తుకుడే హోంగే, భారతదేశాన్ని 13 ముక్కలు చేస్తాం. అగర్ ఏక్ అఫ్జల్ మారేగా గర్ గర్ సే అఫ్జల్ నిగిలేగా. అఫ్జల్ గురు అనే తీవ్రవాదిని చంపితే, ఒక అఫ్జల్ గురుని చంపితే ప్రతి ఇంటి నుంచి ఒక అఫ్జల్ గురు వస్తారని చెప్తుర్రు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జాతీయ జెండా కోసం చనిపోయిన ఒకే ఒక మనిషి ఈ దేశంలోకి వెళ్ళా ఏబీవీపీ కార్యకర్త, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు సామా జగన్మోహన్ రెడ్డి. కాకతీయ విశ్వవిద్యాలయంలో జాతీయ జెండాని యూనివర్సిటీ అధికారులు ఎగిరేస్తే అక్కడే ఉన్నటువంటి ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్ యూనియన్ నాయకులు జాతీయ జెండాని కిందకి దించి అవమానపరిచి నల్ల జెండాని ఎగిరేస్తే అక్కడ ఉన్నటువంటి సామా జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రతిఘటించి కోర్టుకు వెళ్ళి తిరిగి వస్తున్న తరుణంలో అతి కిరాతకంగా చంపారు నక్సలైట్లు. ఈ కేవలం ఈ తెలంగాణ ప్రాంతంలోనే దాదాపు 40 మందిని నక్సలైట్లు అతి కిరాతకంగా వేటకొడవలతో, ఏబీవీపీ కార్యకర్తల్ని వేటకొడవలతోటి, గన్నులతోటి కాల్చి చంపిర్రు. ఎందుకు చంపిర్రు? వీళ్ళెవరు భూమి కబ్జా చేయలే, వీళ్ళు ఎవరు డబ్బులు లాక్కోలే, మరి ఎందుకు భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై అన్నందుకు చంపిర్రు, వందే మాతరం అన్నందుకు చంపిర్రు. అంటే నక్సలైట్లకి భారత్ మాతాకి జై అన్న, వందే మాతరం అన్న నచ్చదా? వాళ్ళు మొత్తం చైనా సిద్ధాంతం కదా, పక్క దేశం సిద్ధాంతము, తప్పుడు భావజాలము, తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం అనేటువంటి ఒక ఫాల్స్ ఐడియాలజీ తోటి ఈ దేశంలో నాలాంటి మీలాంటి ఒక పేద మధ్యతరగతి విద్యార్థి యూనివర్సిటీ క్యాంపస్లోకి వస్తాడు, చదువుకొని నా కుటుంబానికి, నా ఊరికి, నా రాష్ట్రానికి, నా దేశానికి ఒక పేరు తీసుకురావాలని చెప్పి. అటువంటి విద్యార్థిని ఏం చేస్తారు? మనం ఇక్కడ కాదు ఉండాల్సింది, మనం అడవుల్లో ఉండాలి, తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం అని చెప్పేసి వీళ్ళని ఉపన్యాసాలు ఇచ్చి అడవులకు పంపుతారు. అడవుల్లోకి పంపి వాళ్ళు గ్రే హౌండ్స్లో శవాల దిబ్బల్లాగా మారుతారు. మనలాంటి మీలాంటి చాలా మంది పేద విద్యార్థులు. ప్రస్తుతం అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే తగ్గింది కదా నక్సలిజం తగ్గింది, కానీ అర్బన్ నక్సలైట్లు ఎవరైతున్నారో అర్బన్ నక్సలైట్లు ఇది ఫాల్స్ ఐడియాలజీ తోటి పేద విద్యార్థులను అడవులకు పంపుతారు. కానీ వీళ్ళ పిల్లలేమో అమెరికాలో, బ్రిటన్లో మంచి మంచి యూనివర్సిటీస్లో ఏసీలో చదువుకుంటారు. మీలాంటి మాలాంటి పేద విద్యార్థులేమో అడవుల్లో. మళ్ళీ ఇంకో విషయం, వీళ్ళు పేద బడుగు బలహీన వర్గాల కోసం అంటారు. ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది పేద విద్యార్థులే, పేద యువకులే. ఈ దేశానికి సేవ చేయాలి, భరతమాత కోసం సేవ చేయాలి,
ఈ దేశంలో పుట్టినందుకు భరతమాతకు రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీలో బిఎస్ఎఫ్లు సిఆర్పిఎఫ్లు చేరితే ఈరోజు నక్సలైట్లతో వాళ్ళని చంపిస్తూ ఉన్నారు. నక్సలైట్లతో చంపిస్తూ ఉన్నారు వాళ్ళని. ఇదే విద్యార్థి సంఘాలు ఇదే దంతెవాడలో నక్సలైట్లకి సిఆర్పిఎఫ్ జవాన్లకి ఎదురుకాల్పులు జరిగినప్పుడు దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే అదే జేఎన్యూలో మీరు అన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకుర్రు. నక్సలిజం జిందాబాద్, మావోయిజం జిందాబాద్, ఇండియన్ ఆర్మీ ముర్దాబాద్ అని చెప్పి స్లోగన్స్ ఇచ్చిర్రు. అంటే ఇది ఒక్కదంతా మనం అర్థం చేసుకోవచ్చు. ఏబీవీపీ భారత్ మాతకి జయ అంటుంది, వందే మాతరం అంటుంది, ఈ జాతీయ జెండా కోసం గౌరవం ఇస్తుంది, సెల్యూట్ చేస్తుంది, ఈ దేశం కోసం పనిచేసే ఆర్మీ సైనికుల పట్ల మాట్లాడుతుంది. అవతల పక్కన ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ దేశం యొక్క విచ్ఛిన్నం కోరుకుంటున్నాయి, ఈ దేశాన్ని ఇట్లా బర్బాద్ చేయాలని కోరుకుంటున్నాయి, ఈ దేశం కోసం పనిచేసినటువంటి సైనికుల్ని వ్యతిరేకిస్తున్నాయి. ఏబీవీపీ అంటే మరి విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యల పట్ల పోరాడాలి లెక్క ప్రకారం. అయితే నేషనల్ ఇష్యూ ఏంటి? వందే మాతరం, భారత్ మాతకి జై, ఇదే నేషనల్ ఇష్యూ మొత్తం దేశం అంతటా. ఏబీవీపీ అంటే విద్యార్థుల సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలి. మరి మీరు ఆ నినాదం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, విద్యార్థుల విషయాలు పక్కన పెట్టి. మీకు సామెత ఉంటుంది, దేశ భవిష్యత్ అనేది తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని చెప్పేసి. తరగతి గదిలో ఒక విద్యార్థి దేశభక్తుడిగా మారిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశానికి వ్యతిరేకంగా మారిస్తే ఈ దేశం అనేది నాశనం అవుతుంది. అదే ఒక ఫిలాసఫీ తోటి ప్రతి విద్యార్థిని దేశభక్తిని చేయాలనేటువంటి ఒక సిద్ధాంతంతో దేశభక్తిని ముందుకు తీసుకుపోతూ ఎట్ ద సేమ్ టైం విద్యా సమస్యల కోసం కూడా కొట్లాడుతుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో చూసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో మీరు నమ్ముతారో నమ్మరో దాదాపు కేవలం ఒకే రోజు నా రక్తం నా తెలంగాణ పేరు మీద 40,000 లీటర్ రక్తాన్ని ఇచ్చారు ఏబీపీ కార్యకర్తలు. 40,000 లీటర్స్ రక్తాన్ని ఇస్తే అప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా షాక్ అయ్యారు, అవాక్కయ్యారు. తెలంగాణ మనకు ఖచ్చితంగా కావాలి, తెలంగాణ మనకు అవసరం, విద్యార్థులందరూ ముందుకు వచ్చి రక్తాన్ని ఇస్తారని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఏబీవీపీ. ఈ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో విద్యార్థి అన్న పేరు మీద దాదాపు లక్షల మంది తోటి సభ నిర్వహించింది. అంటే మిగతా విద్యార్థి సంఘాలు తెలంగాణ కోసం వాళ్ళందరూ కూడా జేఏసీగా పోరాడారు. వాళ్ళందరూ జేఏసీగా పోరాడితే ఎంత బలం ఉందో ఏబీవీపీ సింగిల్ గా పోరాడితే అంత బలం ఉంది. ఏబీవీపీ పార్టీ వెనకాల బీజేపీ ఉంది, బీజేపీ పార్టీ పెద్ద ఎత్తులో ఫండింగ్ చేస్తుంది ఏబీవీపీకి అని బయట వార్తలు వస్తున్నాయి. వాదనలు ఏముందండి, చాలా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒకసారి చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ 1875 లో స్టార్ట్ అయింది, ఎన్ఎస్యూ అనేది 1971 లో స్టార్ట్ అయింది. మీకు బీఆర్ఎస్వి కూడా అంతే, టీఆర్ఎస్ స్టార్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్వి స్టార్ట్ అయింది. కానీ ఏబీవీపీ 1949 లో స్టార్ట్ అయితే బీజేపీ 1982 లో స్టార్ట్ అయింది. ఏది దీని అనుబంధ సంస్థ? ఓకే, భావజాలం ఒకటే ఉండొచ్చు, కానీ ఏబీవీపీకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎప్పుడన్నా చూసారా బీజేపీ ప్రోగ్రామ్ ఏబీపీ జెండాలు చూసారా? ఏబీవీపీ ప్రోగ్రామ్ లో బీజేపీ జెండాలు చూసారా? కానీ భావజాలం ఒకటే కదా. భావజాలం ఒకటైనప్పటికీ ఏబీవీపీకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎన్ఎస్వీ నాయకులు చూడొచ్చు, వాళ్ళు బహిరంగంగానే రాహుల్ గాంధీకి జయంటారు, రేవంత్ రెడ్డికి జయంటారు. బీఆర్ఎస్ వాళ్ళు చూడొచ్చు, కేటీఆర్కి జయంటారు, కేసీఆర్ జయంటారు. ఏబీవీపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీకి జయన్నారు, బీజేపీకి జయన్నారు, కిషన్ రెడ్డికి జయన్నారు అనరేమో. కానీ ఏంటంటే ఒకటి విద్యార్థుల సమస్యలు, ఒకప్పుడు ఏదన్నా మాకు సమస్య ఉందంటే విద్యార్థులు ఏబీవీపీ ఉంది, ఎన్ఎస్యూఏ ఉంది, ఇట్లా మిగతా విద్యార్థి సంఘాలు ఉన్నాయని వచ్చేవాళ్ళు ఫస్ట్. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి లాగా మెలుగుతున్నారంట కదా ఈ విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా. కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తులాగా మారిపోయాయంట విద్యార్థి సంఘాలు, నిజమేనా? ఏబీవీపీ అనేది స్వచ్ఛందంగా విద్యార్థుల కోసం పనిచేసేటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఏబీవీపీ ఖచ్చితంగా రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మీరు కేసీఆర్ చూడొచ్చు. కేసీఆర్ రాష్ట్రానికి వద్దు, కేసీఆర్ విద్యారంగాన్ని నాశనం చేసిండు, కేసీఆర్ రైతులకు మోసం చేసిండు, కేసీఆర్ కార్మికులకు మోసం చేసిండు అని చెప్పేసి పరేడ్ గ్రౌండ్ లా దాదాపు ఏ రాజకీయ పార్టీ సాహసం చేయలే. 1,00,000 మంది విద్యార్థులతో సభ పెట్టినాం మేము. ఆ సభ పెట్టడం వల్ల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అసలు ఏబీవీపీకి డబ్బులు అంటే ఈ సభలు, ఇంత పెద్ద సభలు పెడతారు కదా, ఇంతమంది జనాలను పోగేస్తారు, బస్సులల్లా ఎక్కడి నుంచి వస్తారు ఆ డబ్బులని? అసలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే మీరు జేబులకి వేసుకుంటారా? మేము ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదలయ్యేటప్పుడు ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి అప్పీల్ ఇస్తాం, మెంబర్షిప్ చేపించుకుంటాం. ప్రతి విద్యార్థి ఏబీవీపీ చేసేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై ఆ మెంబర్షిప్ ఇచ్చేటువంటి 5 రూపీస్ ఉంటాయో ఆ 5 రూపీస్ ఆధారంగానే ఈ రోజు ఏబీవీపీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మీరు ఆ 5 రూపీస్ అనుకోవచ్చు, ఈ దేశ వ్యాప్తంగా
ఏబీవీపీ యొక్క మెంబర్షిప్ 55 లక్షలు. 55 లక్షలు మీరు ఊహించుకోండి. ఇక వాళ్ళు ఇచ్చేటువంటి విద్యార్థులు ఇచ్చేటువంటి 5 రూపాయలతోటి విద్యార్థి సమస్యల కోసం కొట్లాడుతున్నాం మేము. కేసీఆర్ ని కథన బేరు ప్రోగ్రాం పెట్టి ఇంటికి పంపించినాం. రేవంత్ రెడ్డి రాగానే రేవంత్ రెడ్డి పైన కూడా ఈ రోజు మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా తగ్గట్లేదు. రాజకీయ పార్టీలు బీజేపీ వచ్చినా కూడా బీజేపీ కూడా చేస్తాం. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ ఏబీపీ కొట్లాడుతుంది. మొన్నటికి మొన్న మీరు చూడొచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ముందున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ లో ఏబీవీపీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ధర్నా చేస్తే ఇక్కడ పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలకు తలబగలు కొట్టిరు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ కదా, ఏబీవీపీ వాళ్ళు ఎందుకు ప్రోగ్రామ్ చేసిరు? మరి ఏబీవీపీ వాళ్ళు బీజేపీ ఏబీవీపీ ఒకటైనప్పుడు ఎందుకు ప్రోగ్రామ్ చేసిర్రు? చేయదు కదా. ఒకవేళ బీజేపీ ఒకటైనప్పుడు బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులతో ఎందుకు లాఠీచార్జ్ చేపించారు? బీజేపీకి ఏబీవీపీకి ఎటువంటి సంబంధం లేదు. బయట ఏబీవీ పైన బురద చల్లాలి. ఏబీవీపీ నికారసైనటువంటి నిజాయితీ, దేశభక్తి, కమిటెడ్ కార్యకర్తలను ఏబీవీపీ ఒక విద్యార్థి సంఘము. దీన్ని ఎట్లయినా బురదలని చెప్పేసి ఏబీవీపీ బీజేపీకి సంబంధము, బీజేపీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పేసి ఒక వదంతు జరుగుతుంది. దాని ఎటువంటి ఆధారాలు లేవు. అది నిజం కాదు. ఏబీవీపీ అనేది రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా విద్యార్థుల కోసం పనిచేసేటువంటి విద్యార్థి సంఘం. ఏబీవీపీ అనేది రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా పనిచేసే విద్యార్థి సంఘం అని అంటున్నారు మీరు. మరి అంటే రాజకీయాలతో సంబంధం లేదంటారు, రాజకీయాల గురించి మాట్లాడతారు మీడియా ముందుకు వచ్చి, అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగిందని. మరి ఇప్పుడు ఏంటి మరి ప్రస్తుత ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? 10 ఏళ్ళు కేసీఆర్ పాలించిండు ఈ రాష్ట్రాన్ని. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిండు. రైతులను మోసం చేసిండు, కార్మికులను, కర్షకులను, మహిళలని, ప్రతి ఒక్క సబ్బండ వర్గాలని మోసం చేసిండు. మోసం చేసిన తర్వాత ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. పట్టం కట్టిన తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తుండు. ఎక్కడ ఏ మార్పు జరగలే. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మా దగ్గర డబ్బులు లేవు, నేను ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకురావాలి, మార్కెట్లో అప్పు పుడతలేదు, మనల్ని ఎవరు నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార సభలు చూడొచ్చు. ప్రతి ప్రచార సభలో కేసీఆర్ని తిడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిర్రు, 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పు చేసిరని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు. అంటే అప్పుడు తెలియదు అప్పులు ఉన్నాయని చెప్పి. అంటే హామీలు ఇస్తున్నావు నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. ఇంత నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు. 6 గ్యారెంటీలకి తెలంగాణ రాష్ట్ర ప్రజల జనాభాకి నీకు తెలియదు. నీకు అంచనా ఎంత చేసుకోవాలో? అప్పుడేమో అమలు కానీ హామీలు ఇచ్చినావు. ఇప్పుడేమంటున్నావు? లంక బిందులు లంకని వచ్చినాం, ఇక్కడ ఏం లేదు, మొత్తం తుడిచి పెట్టుకోపోరు అని చెప్తున్నావు. మరి ఎన్నికల సభలు నువ్వు చెప్పినావు కదా, ప్రతి దగ్గర నువ్వు చెప్తావు అప్పులు తెలంగాణ. డబ్బులు లేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చినావు? అంటే కేవలం నువ్వు గద్దెనెక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేసినావు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కడానికి మీరు కూడా సపోర్ట్ చేశారు ఏబీవీపీ వాళ్ళు? ఏబీవీపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అంటే ప్రోగ్రాంలు పెట్టి కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రోగ్రాంలు పెట్టారు కదా. అప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రోగ్రామ్ పెడితే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు కాదు కదా. మరి ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి కాదు, ఒక వ్యక్తిగా. మేము రాజకీయ పార్టీలకు ఎవరికి సంబంధం లేని చెప్తున్నాం. మేము రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు నాయకుడే, విద్యార్థి నాయకుడే కదా. ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు మంచి చేస్తూ స్వాగతిస్తాం. మేము కూడా విద్యార్థులకి మంచి చేస్తూ స్వాగతిస్తాం. తప్పంటాం, ఒప్పుంటాం. కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టి కేసీఆర్ మీద ప్రోగ్రామ్ చేసినాం. పెద్ద ప్రోగ్రామ్ ఉద్యమం చేసి కేసీఆర్ గద్దె దింపినాం. రేవంత్ పైన ఎప్పుడు ప్రోగ్రామ్ చేయబోతున్నారు? బహిరంగ సభ ఎప్పుడు పెట్టబోతున్నారు? రేవంత్ రెడ్డికి 6 నెలల టైం ఇచ్చినాం. 6 నెలల్లో ఏం చేయలే. 6 నెలల నుంచి మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. స్కాలర్షిప్లు కావాలని కొట్లాడుతున్నాం, హాస్టళ్లకు పక్క కావాలని కొట్లాడుతున్నాం, యూనివర్సిటీలకు ఫండ్స్ వేయాలని కొట్లాడుతున్నాం, విద్యారంగానికి 15% నిధులు వేయాలని కొట్లాడుతున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా విద్యార్థుల కోసం కొట్లాడుతూనే ఉంటాం. స్కాలర్షిప్లు అంటే 8,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. అంటే విదేశీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు. విదేశీ విద్యార్థులు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తే చాలా మేలు జరుగుతుంది విద్యార్థులకి. ఎట్లయిపోతుందంటే కేవలం స్కాలర్షిప్ అనేటువంటి విద్యార్థులు ఈరోజు చదువుకొని 3-4 ఏళ్ల నుంచి ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా కాలేజ్ బీరువాళ్ళు మగ్గుతున్నాయి. కొన్ని రోజులైతే చదువులు పడతాయి వీటికి. స్కాలర్షిప్ డబ్బులు రాక వీళ్ళ టీసీలు మెమోలు కాలేజీలో ఉండిపోయి చదువులు పట్టిపోతున్నాయి. స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటిపోయింది, అధికారులకు సంవత్సరం దాటిపోయింది.
ఇంతవరకు స్కాలర్షిప్ కి డబ్బులు మరి ఇవ్వకపోవడం, వీళ్ళు అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది కదా విద్యార్థులు. అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుతున్నారు. చాలా మంది విద్యార్థులు డ్రాప్ అయిపోతున్నారు. ఈరోజు మీరు ప్రభుత్వ యూనివర్సిటీలు చూసుకుంటే దాదాపు లక్షలలో ఉంది. లక్షలల్లా ట్యూషన్ ఫీజులు కట్టలేక మాకు చదవద్దు అని చెప్పేసి డ్రాప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు, పనులు చేసుకుంటున్నారు. తెలంగాణ అనేది తిరోగమనం. అంటే యువ వికాసం అనేది వస్తుంది కదా మరి. యువ వికాసం 5 లక్షలు ఇస్తా అని చెప్పారు, 3 లక్షలు ఇస్తారు. ఆ 3 లక్షలు ఎంతవరకు ఇస్తారో కూడా తెలియదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే బడ్జెట్ లోనేమో అన్ని లక్షల కోట్లు 2 లక్షల కోట్లు అని చెప్తారు, ఖర్చు పెట్టేసరికల్లా ఖర్చు పెట్టరు. ఎందుకు డబ్బులు ఉన్నాయా లేవా అసలు? డబ్బులు లేవని చెప్తుంది కదా రేవంత్ రెడ్డి. నాకు డబ్బులు లేవంటుండు కదా, అప్పు తీసుకురావాలంటుండు కదా. అప్పు తీసుకురావాలి మీరు అంతెందుకు? మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 10 రోజులకే 8,000 కోట్లు అప్పు తీసుకొస్తే అప్పుడు రైతు బంద్ చేసారు. 6,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, 2,000 కోట్లు ఆర్బీఐ దగ్గర తీసుకొస్తే అప్పుడు రైతు బంద్ చేసారు. అప్పుడు చాలా కొద్ది మందికి. ఒక విద్యార్థి నాయకుడిగా చెప్పండి, నిజంగా ప్రజలు ఈ ఫ్రీ బీస్ అంటే ఈ ఉచిత పథకాలు అనేటివి ఉన్నాయో వాటిని నమ్మే ఓటేస్తారా? అంటే తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రజల్ని సోమరిపోతుల్ని ఇస్తుంది. సోమరిపోతుల్ని చేసి వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళు సెల్ఫ్ రెవెన్యూ జనరేట్ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించి మాకు ఓటు అయ్యారు, వీళ్ళకి ఏం కావాలి, నెలకింత రేషన్ బియ్యం ఇవ్వాలి, ఫింక్షన్ ఇవ్వాలి, వీళ్ళకు ఉచితాలు ఇవ్వాలి, బస్సు ఫ్రీ పెట్టాలి. వీళ్ళు ఏం అడగొద్దు, ఇంకా వీళ్ళు ఏం అడగొద్దు, సోమరిపోతులు ఉండాలి, నెల వచ్చేవి తినుకుంటా బతకాలి, అంతే. అంతే తప్పితే వీళ్ళ కాళ్ళ మీద నిలిచినటువంటి అది లేదు. వీళ్ళకి సోమరిపోతులుగా చేసేసారు, అలవాటు అయిపోయింది. ఈ మీరు చూసుకోవచ్చు, బీఆర్ఎస్ హయాంలో కోకపేటలో భూములు అమ్మిర్రు. ఎందుకు అమ్మిర్రు? అంటే ఇటువంటి ఉచిత హామీలు ఇచ్చి రెవెన్యూ జనరేట్ చేసుకోలేక భూములు అమ్ముతున్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక ఎందుకు ఇవ్వాలి మరి? అంటే దేశం మొత్తంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 40,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే ఈరోజు పరిస్థితి ఏముంది? 7 లక్షల కోట్ల అప్పు. 7 లక్షల కోట్ల అప్పు అంటే ఎంత తెలంగాణ రాష్ట్రానికి భారం? సరే, ఇప్పుడు మీరు గత ప్రభుత్వం కోకాపేట భూములు వేలం వేసింది, అమ్మింది అని చెప్తున్నారు. మరి ప్రస్తుత ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న భూములను కూడా అమ్ముతున్నామని అయితే ప్రకటించారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ హయాంలో హైకోర్టు నిర్మాణానికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు 100 ఎకరాలు ఇస్తామని చెప్పిర్రు. దాని తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడము, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే యూనివర్సిటీ ల్యాండ్ ఇయర్ అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ యూనివర్సిటీ ల్యాండ్నే ఇచ్చింది, 100 ఎకరాల హైకోర్టు నిర్మాణానికి ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, మిగతా మహేంద్ర హిల్స్ లో కావచ్చు, హైకోర్టు భూమి ఉంది. అవంతా కాకుండా యూనివర్సిటీ భూమిని ఇచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో హెచ్సియు 400 ఎకరాల భూమిని ఇస్తుంది. అంటే యూనివర్సిటీలకు ఈ ప్రభుత్వము సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఉన్న భూమిని లాక్కుంటుంది. ఉన్న భూమి లాక్కోవడము చాలా సిగ్గుచేటు. అప్పుడు తెలంగాణ తొలిదశ ఉద్యమం కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని శాంతింపజేయాలని చెప్పేసి, తెలంగాణ ప్రాంత ప్రజలు శాంతింపజేయాలని చెప్పేసి ఇందిరాగాంధీ హైదరాబాద్కి సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తే ఫస్ట్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బక్స్ సింగ్ ఏం చేసిండు, ఈ యూనివర్సిటీ నిర్మాణానికి దాదాపు 2,000 ఎకరాలు కావాలని చెప్పేసి ప్రతిపాదిస్తే 2,000 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది. అప్పుడు ఇస్తే ఆయన మొట్టమొదటి చేసినటువంటి పని ఏంటంటే 1970 ఆ దశకంలోనే దాదాపు ₹1,00,00,000 ప్రహరీ గోడ నిర్మించిండు. అంటే ఆయన ముందు చూపు ఎట్లుందంటే 400 ఎకరాలు ప్రహరీ గోడ లోపల ఉందా? ప్రహరీ గోడ లోపలిదే. అంటే ఆయన ముందు చూపుతోటి ఇటువంటి గద్దలు లాక్కెళ్తాయి, ఎత్తుకోపోతాయి అని చెప్పేసి ముందు చూపుతోటి ఆలోచించి ప్రహరీ గోడ కట్టించిండు. అయినప్పటికీ ఇప్పుడు మీరు అన్నారు ఉచిత పథకాలతోటి డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్మాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ప్రభుత్వాలు మారినా కూడా యూనివర్సిటీ భూముల పైన పడుతున్నారు. యూనివర్సిటీ భూములను అమ్మాలి, యూనివర్సిటీకి ఇంత భూములు ఎందుకు అంటే యూనివర్సిటీ నెలకొల్పే లక్ష్యం ఏదైతుందో సమాజము ఉద్ధరణ కోసము, విద్యార్థుల భవిష్యత్తు మారడం కోసము విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. దానికి విఘాతం కలిగిస్తూ ఇచ్చినటువంటి భూమిని లాక్కోవడం అనేది చాలా సిగ్గుచేటు. యూనివర్సిటీకి చేయాల్సింది పోయి భూమిని తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. విద్యార్థులు సమాజమే లాస్ అయ్యేది, తెలంగాణ సమాజమే లాస్ అయ్యేది. తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యార్థులే
ఈ దేశంలో హెచ్సియు అంటే ఈ దేశంలో మంచి పేరు గడించిన యూనివర్సిటీ, మంచి ప్రాముఖ్యం ఉన్నటువంటి యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీని ఈరోజు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి హెచ్సియులో చదువుకుంటారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం పైన విరక్తి పుడుతుంది. ఏంది ప్రభుత్వం ఏంది, యూనివర్సిటీకి ప్రభుత్వాలు చేయాల్సింది ఉన్న భూములు లాక్కోవడం ఏందని చెప్పేసి ఆశ్చర్యపోతే విద్యార్థులు బహిరంగంగా విమర్శిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గర గొడవ నడుస్తుంది, విద్యార్థి సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, విద్యార్థులు కూడా వ్యతిరేకిస్తున్నారు భూములను అమ్మడం. మరి ఏదో రోజు ఉస్మానియా యూనివర్సిటీ భూముల దగ్గర కూడా మ్యాటర్ వస్తే మరి అప్పుడు పరిస్థితి ఏంది? ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఈ రోజు ఇప్పటికీ ఉన్నదంటే దానికి కారణం ఏబీవీపీ మాత్రమే. ఏం చేసింది ఏబీవీపీ? ఉస్మానియా యూనివర్సిటీ కారణంగానే ప్రహారీ గోడ నిర్మించారు. అనేక కబ్జాకోరులు కబ్జా చేయాలని చూస్తే ఏబీవీపీ కొట్లాడడం వల్లే ఆ యూనివర్సిటీ ఇప్పుడు భూములన్నీ కూడా యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి. ఎక్కడ కబ్జా జరిగినా ఫస్ట్ ఫోన్ వచ్చేది ఏబీవీపీ కార్యకర్తలకి. ఇక్కడ యూనివర్సిటీ భూమి కబ్జా జరుగుతుంది, అడ్డుకుంటాం, మీ భూమి మాది, ఈ భూమి యూనివర్సిటీది, యూనివర్సిటీ భూమి భావి తరాలదని చెప్పేసి మేము అడిగితే ఇప్పుడు యూనివర్సిటీ ఉన్నటువంటి ఈ భూమి చాలా వరకు కబ్జా అయింది. ఇప్పుడున్న ఈ భూమి కూడా కాపాడిన కారణం ఏబీవీపీ కారణంగానే ఈ రోజు యూనివర్సిటీకి అంత భూమి మిగిలింది. మొన్నటికి మొన్న కొందరు కబ్జా చేస్తూ అక్రమ కట్టడం కడుతుంటే ఎక్కడ ఏ సైడ్ హబ్సిగూడ సైడ్ మేము వెళ్ళినాం. మేము వెళ్తే మా పైన దాడి చేయడం, ఏబీపీ కార్యకర్త తలబగలడం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని ఈరోజు ఏబీపీ కార్యకర్తలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏంది, యూనివర్సిటీ భూములకు గార్డియన్ గా ఉండాలి, యూనివర్సిటీ భూములను సంరక్షించాలి. ఆ పని ఏబీవీపీ కార్యకర్తలుగా మేము చేస్తున్నాం. యూనివర్సిటీ భూములను అట్టెట్లా మీరు గుంజుకుంటారు, ఎట్లా కబ్జా చేస్తారు? యూనివర్సిటీ భూములు మావి అంటే భావితరాలే. ఇప్పుడు యూనివర్సిటీ భూమి ఏంటి, భావితరాలు బాగుపడతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో భూముల కోసం కొట్లాడుతున్నాం. అంటే ప్రభుత్వ చేసిన పని ఏబీవీ కార్యకర్తలుగా మేము చేస్తున్నాం. హెచ్సియు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా అన్ని యూనివర్సిటీలో భూముల కోసం కొట్లాడే ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీ మాత్రమే. సరే, మీరు భూముల కోసము ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటున్నారు, ఎన్నో విద్యార్థుల సమస్యల మీద రోడ్డుకి ఎక్కుతామంటున్నారు. కేసులు అయితే మరి రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు స్టేషన్ తీసుకుపోతారు. ఇప్పటికీ ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? అసలు ఈ కేసుల నుంచి బయటికి ఎట్లా వస్తారు? జీవితకాలం ఆ కేసులు అట్లనే ఉంటాయి. ఎప్పుడన్నా బాధ అనిపించదా, ఎందుకు వచ్చినాము ఈ విద్యార్థి సంఘంలోకి, కేసులు ఏంది, కోట్ల చుట్టూ తిరుగుడేంది అని అనిపించదా? మీరు ఇంతకుముందు అన్నారు కొన్ని విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారారు అని చెప్పేసి. వాళ్ళు వస్తారా రాజకీయ? మమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వము 20 రోజులు జైల్లో పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వము 22 రోజులు జైల్లో పెట్టింది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారారు? అంటే ఆ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు పెట్టించారు. ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ప్రశ్నిస్తారు అని చెప్పేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టింది ప్రశ్నిస్తారు అని చెప్పేసి. ఫ్యూచర్ లో బీజేపీ వస్తే వాళ్ళు కూడా పెట్టిస్తారా మిమ్మల్ని? విద్యార్థుల కోసము కొట్లాడితే ఎవరైనా పెడతారు. విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాం మేము. వాళ్ళు ప్రభుత్వానికి వీళ్ళు అడుగుతుంది న్యాయమే, ఇది ఖచ్చితంగా మనం చేయాలి అని పెద్ద మనసు చేసుకొని చేస్తారు. చేయడం ఒకవైపు, ఇంకోటి ఏంది, చేయాలని ఉద్దేశం ఉండకపోవడం ఏబీవీపీని అనగదొక్కాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మమ్మల్ని జైల్లో పెట్టారు. మమ్మల్ని జైల్లో పెడితే ఏమవుతుంది? కొన్ని లక్షల మందికి మెయిల్ జరుగుతుందంటే మేము హ్యాపీగా జైలుకి వెళ్తాం. నా ఒక్కటి జైలుకి వెళ్ళడం కారణంగా కొన్ని లక్షల మందికి మెయిల్ జరుగుతుందంటే హ్యాపీగా వెళ్తాం జైలుకి. ప్రశ్నించే గొంతుకని నొక్కి పెడుతున్నారా? అంతే కదా. చెప్పండి, ఏబీవీపీ వాళ్ళు, మిగతా విద్యార్థి నాయకులు వీళ్ళందరూ ఉన్నారు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు, జైలుకి తీసుకెళ్ళినప్పుడు, తర్వాత కేసు అదంతా అయినాక కొడతారా మిమ్మల్ని? అందరికీ కూడా సమాజంలో ఏబీవీపీ అంటే చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుందండి. వేరే విద్యార్థి సంఘాల గురించి మాకు తెలియదు కానీ ఏబీవీపీ కార్యకర్తల్ని పోలీసుల వాళ్ళు కావచ్చు, సమాజంలో ఎవరైనా కానీ మంచి రెస్పెక్ట్ ఇస్తారు. పోలీసు వాళ్ళు కూడా, అరే వీళ్ళు జెన్యున్ కాస్ కోసం కొట్లాడుతుర్రు, వీళ్ళు చేసేది కరెక్ట్, ఫీజుల కోసం కొట్లాడుతుర్రు, స్కాలర్షిప్ల కోసం కొట్లాడుతుర్రు, ఉద్యోగాల కోసం కొట్లాడుతుర్రు, మా పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతుర్రు అని చెప్పేసి చాలా మంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు సమాజంలో. అంతే తప్పితే ఇప్పటి వరకు ఎవరిని కొడతారండి? ఇంటెన్షన్ గా గవర్నమెంట్ మీద ఏం లేకుండా చేసే వాళ్ళని కొడతారు. మేము పూర్తిగా ఆధారాలు జెన్యున్ కాస్ కోసం కొట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరేమనరు. ఎవరేమనకుండా కేసులు పెట్టడము, జైల్లో వేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతే.
ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాము, ప్రభుత్వ వైఫల్యం గురించి చెప్తున్నారు. మేము విద్యార్థులుగా మేము చేయాల్సిన పోరాటం ఏం చేస్తాం, కేసులు బుక్ అయితే అంటున్నారు. ఈ ముఖ్యంగా విద్యార్థి సంఘాలలో ఎక్కువ యువతే ఉంటారు. ఒకప్పుడు గద్దర్ పాటలు విని యువత బాగా స్ఫూర్తి పొందేవాళ్ళు. మేలుకొల్పు కలిగేది యువకుల్లో ఆయన పాటలు విని అని. ప్రస్తుత ప్రభుత్వం ఆయన పేరు సిఫారసు చేసింది, పద్మ అవార్డుకి రాలేదు. ఆ విషయం పైన ఒక విద్యార్థి నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ గద్దర్ పేరుని ఏ విధంగా సిఫారసు చేసిన అర్థం కావట్లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు తండ్రి అయినటువంటి శ్రీపాదరావుని ఇదే నక్సలైట్లు చంపారు. ఇదే నక్సలైట్లు శ్రీపాదరావుని చంపారు. శ్రీధర్ బాబుని అడిగే ఇచ్చిర్రా గద్దర్ పేరుని? అంటే శ్రీధర్ బాబుకి ఇష్టం లేదా ఈ విషయం? అట్లా అడగాలి, శ్రీధర్బాబుని అడగాలి. మీరు శ్రీధర్బాబుని అడగాలి. మీరు మీ నాయనని చంపినటువంటి నక్సలైట్లని తయారు చేసినటువంటి గద్దర్కి పద్మశ్రీ ఎట్లా ఇస్తారు, మీకు ఇష్టమేనా అని శ్రీధర్బాబుని అడగాలి. అంటే గద్దర్ అనే వ్యక్తి చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థుల్ని, యూనివర్సిటీకి వచ్చేటువంటి విద్యార్థుల్ని తన పాట ద్వారా, తన ఆట ద్వారా అరచేతిలో వైకుంఠాన్ని చూపించి అడవులకు పంపించిండు. మనం ఈడ కాదు ఉండాల్సింది, ఈడ కాదు ఉండాల్సింది అని చెప్పి ఏం చేసిండు, ఆయన బిడ్డనేమో కార్పొరేషన్ చైర్మన్ చేసుకున్నాడు. ఆయన కొడుకునేమో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసిండు. అంటే గద్దర్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే చదువుకునే విద్యార్థులని చదువుకొని ఇవ్వకుండా వాళ్ళని అడవి బాట పంపిండని మీరు అంటున్నారా? ఖచ్చితంగా చదువుకునే విద్యార్థుల్లో మెదడులో విషబీజాలు నాటిండు. విషబీజాలు నాటి తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం అని చెప్పేసి అనేక మంది విద్యార్థుల సాగు కారణమైండు. ఈ రోజు మీరు గద్దర్ అయిన ఒక్క యాంగిల్ చూస్తారు, ఒక యాంగిల్ చూస్తారు. మీరు ఒక్కసారి తెలంగాణ పల్లెలకు వెళ్ళండి, గద్దర్ కారణంగా తమ బిడ్డలు కోల్పోయినటువంటి తల్లుల యొక్క శోకాన్ని చూడరు మీరు. అంటే ఏబీవీపీ పూర్తిగా వ్యతిరేకమా గద్దర్కి? గద్దర్గా నక్సలిజానికి వ్యతిరేకం. నక్సలిజాన్ని ప్రమోట్ చేసిన గద్దర్ కూడా వ్యతిరేకిస్తాం మేము. గద్దరే కాదు ఎవరు నక్సలిజాన్ని పెంపొందించినా, ఎవరు నక్సలిజం వైపు నడిచినా, ఎవరు నక్సలిజం నడిపించినా అందరిని కూడా మేము వ్యతిరేకిస్తాం. మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. గద్దర్ ఆట పాట ద్వారా చాలా మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో అంటే అవార్డు రాందే మంచిగా అయింది, నయమైంది అని అనుకుంటున్నారా మీరు? ఏబీవీపీ పద్మశ్రీ అనేది ఈ దేశంలో అత్యున్నత పురస్కారం. అటువంటి పద్మశ్రీ ఒక నక్సలైట్కి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదేమో అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం కోసం కుటుంబాన్ని, వాళ్ళ భార్య పిల్లల్ని, తల్లిదండ్రులు వదిలి ఈ దేశం కోసం పనిచేసినటువంటి అనేక మంది సిఆర్పిఎఫ్, ఆర్మీ, బిఎస్ఎఫ్, గ్రేహౌండ్ పోలీసులను పొట్టన పెట్టుకున్నటువంటి గద్దర్కి ఎట్లా ఇస్తారు పద్మశ్రీ? ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాడు కదా. అటు పోలీసులను పొట్టన పెట్టుకున్నాడు, ఇటు అమాయక యువకులను పొట్టన పెట్టుకున్నాడు, అనేక మంది రాజకీయ నాయకులను పొట్టన పెట్టుకున్నాడు, అనేక మంది పోలీస్ ఆఫీసర్లను పొట్టన పెట్టుకున్నాడు, అనేక మంది మీరు కాంట్రాక్టర్లను కావచ్చు, రోడ్ వేసే వాళ్ళని కావచ్చు, బిజినెస్ మ్యాన్లను కావచ్చు, అనేక మందిని డబ్బులు అడిగితే డబ్బులు లేకపోతే చంపేసారు నక్సలైట్లు ఈ తెలంగాణ ప్రాంతంలో, దేశం మొత్తంలోకి వెళ్ళా. సరే, కేసీఆర్ ని కలవడానికి గద్దర్ వెళ్తే బయట గేటు దగ్గర కూర్చోబెట్టిండు కేసీఆర్ అనే వార్తలు అందరం విన్నాం, ఫోటో కూడా చూసినాం. అంటే కరెక్టే చేసినంటావా కేసీఆర్ ఆ విషయంలో? వాళ్ళిద్దరి మధ్య విభేదం ఏముందో తెలియదు కానీ గద్దర్ మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో పార్టీలు మొత్తం తిరిగిండు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వేరే పార్టీలో జాయిన్ అయ్యిండు. లాస్ట్ కేఏపాల్ ప్రజాశాంతి పార్టీలో కూడా జాయిన్ అయ్యాడు. ఆయన కేఏపాల్ ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తున్నారు. మరి గద్దర్ అవార్డులు మేము ఇంతకు ముందు కూడా మేము మాట్లాడినాం. నంది అవార్డుని గద్దర్ అవార్డు గా మార్చిర్రు. ఎందుకు మార్చిర్రు అంటే యువతకు ఏం చెప్దాం అనుకుంటారు? నక్సలైట్ గా మారమని చెప్దాం అనుకుంటారా? నంది అవార్డు ఏంది? ఎవరు మంచి కళాకారుడో, లేకపోతే పాటలు వాడేవాళ్ళు, డ్యాన్స్ వేసేవాళ్ళు, నృత్యకారుడు పేరు మీద ఇస్తే బాగుంటుండే. ప్యూర్ గా నక్సలైట్ అనే గద్దర్ పేరు మీద కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మేము గద్దర్ అనేవాయన ప్యూర్ నక్సలైట్, అయినా ప్యూర్ ఎంతో మంది సావుల కారణమైన బకాసురుడు, ఆయన నరకాసురుడు లాంటి రాక్షసుడు గద్దరు. మరి ఫిక్స్ అయిపోయింది కదా ఆల్రెడీ, అవార్డులు ఇవ్వడమే తరువాయి ఉంది. అవును, మేము దాని మీద కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మేము అంటే ఏ విధంగా ఫైట్ చేస్తారు? ఎట్లా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. గద్దర్ పేరు మీద ఎట్లా ఇస్తారు మీరు? గద్దర్ పేరు మీద ఇయ్యద్దు కదా. అట్లా అసలు యువత, ఇప్పుడు ప్రస్తుతం యువత దేశ భవిష్యత్తుకి పునాదులు అంటారు. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ మాయలో పడి ముక్కు పచ్చలారని యువత 25 సంవత్సరాలు నిండక ముందే 10 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 25 సంవత్సరాల లోపు వారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక విద్యార్థి నాయకుడు ఏం చెప్పాలనుకుంటున్నారు యువతకు మీరు బెట్టింగ్ యాప్స్ పైన?
అంటే బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య ట్రెండింగ్ అయిపోయింది. చాలా మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల దగ్గర ఎగ్జామ్ ఫీజు పేరు మీద, ల్యాబ్ ఫీజు పేరు మీద, ఆ పేరు మీద ఈ పేరు మీద డబ్బులు తీసుకొని వీళ్ళు తీసుకొచ్చి బెట్టింగ్ పెడుతున్నారు. ఎగ్జామ్ ఫీజు కట్టట్లేదు, సెమిస్టర్ ఫెయిల్ అవుతున్నాడు, ఎగ్జామ్ ఫీజు కట్టకుండా ఒక ఇయర్ వేస్ట్ అవుతుంది, కుటుంబంతో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా, తల్లి ఎవరనే ఈ భూప్రపంచం మొత్తంలో తన్నితే నవ్వేది తల్లి మాత్రమే. కడుపులో తన బిడ్డ ఉన్నప్పుడు తన్నితే నొప్పి కలిగినా కూడా తల్లి నవ్వుతుంది, సంతోషిస్తుంది. కొంతమంది బెట్టింగ్ వల్ల కన్న తల్లిని కూడా నరికి చంపారు కదా. ఈ ఇటువంటి మైండ్ సెట్ విద్యార్థులకు వస్తుంది. వాళ్ళు ఏంది విచక్షణ కోల్పోతున్నారు. వాళ్ళే విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం చేస్తారు అర్థం కావట్లేదు. కొంతమంది గంజాయికి అలవాటు పడి, కొంతమంది బెట్టింగ్ అలవాటు పడి, కొంతమంది తాగుడుకు బానిసాయి, కొంతమంది ధూమపానానికి బానిసాయి. ఇట్లా అనేకంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసుకోవచ్చు, ప్రతి గ్రామాన గంజాయి కల్చర్ ఉంది ఈరోజు. మరి ఏబీవీపీ ఏం చేస్తుంది? మేము గంజాయి మీద చాలా పెద్ద ఉద్యమం కూడా చేసినాం. మొన్నటికి మొన్న ఈ విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని చెప్పేసి ఈ దేశవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో గేమ్స్ నిర్వహించినాం. దాదాపు ఒక 4 రోజుల పాటు చదువుతో పాటు మైండ్ రిఫ్రెష్ ఉండాలని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ వలలో పడకుండా రియల్ గా గేమ్స్ ఆడిస్తే, ఫోన్లలో గేమ్స్ బెట్టింగ్లు పెట్టకుండా దానికోసమే దాదాపు 4 రోజుల పాటు ఒక జాతర లాగా దేశవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించాం. మరి ఎలా ఉంది స్పందన యువత నుంచి? చాలా మంచి స్పందన ఉంది. దీన్ని కాలేజీలు, స్కూల్స్ మేనేజ్మెంట్స్ దీన్ని ఒక మంచి ఇనిషియేటివ్ గా తీసుకొని వాళ్ళ కాలేజ్ స్కూల్స్ లో కూడా ఇటువంటి గేమ్స్ ని ప్రమోట్ చేస్తే, ఫిజికల్ గా గేమ్స్ ప్రమోట్ చేస్తే విద్యార్థులు గంజాయి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇటువంటి ఇటు సైడ్ పోకుండా ఉండొచ్చు. తల్లిదండ్రులు కూడా తమ యొక్క బిడ్డల్ని ఒక కంట కనబెడుతూ ఉండాలి. ఏం చేస్తుర్రు, డబ్బులు ఏం చేస్తుర్రు, రెగ్యులర్ గా వాళ్ళ స్కూల్ టీచర్ తోటో లేకపోతే కాలేజ్ టీచర్ తోటో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళ బిడ్డల్ని మీద గుడ్డిగా నమ్మొద్దు. పిల్లలు కూడా ఈ మధ్య మానవ సంబంధాలు ఏమి ఉండట్లేదు. తల్లి తండ్రి కుటుంబము అక్క చెల్లె ఇవన్నీ ఏమి ఉండట్లేదు. రాక్షసులాగా మారిపోతారు పిల్లలందరూ కూడా. అట్లా మారిపోయి బెట్టింగ్, ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బుల కోసం గడ్డి తింటున్నారు. డబ్బుల కోసం గడ్డి తిని వాళ్ళకి డబ్బులు ఇస్తాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంది, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. వాళ్ళు చెప్తే చాలా మంది బెట్టింగ్ యాప్స్ చూపిలో పడిపోయారు. చాలా కుటుంబాలు నాశనమైనాయి. వాళ్ళపైన కేసులు అవ్వడం, అరెస్ట్ అవ్వడం కరెక్టే అంటారా? కరెక్టే. తప్ప ఎందుకు అవుతుంది? అది మీరు తప్పు ఎందుకు అవుతుంది అంటున్నారు? మరి కేసులు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న వాళ్ళ మీదనే అవుతున్నాయి. మరి పెద్దవాళ్ళు కూడా అందరి మీద కేసులు కావాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాదు, తప్పు తప్పే. చట్టం అందరికి సమానం. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం ముందు అందరూ సమానమే. చిన్న పెద్ద అనే తేడా ఉండదు, పేద ధనిక అని తేడా ఉండదు. నువ్వు చేసినావు తప్పు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినావు, నీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఎట్లా? ఎంతో మంది మనం చూసినాం, ప్రతిరోజు బెట్టింగ్ యాప్స్ కి బానిసాయి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ ఎంప్లాయీస్ ఇటు ఒక పక్క జాబ్ చేసి ఒక పక్క బెట్టింగ్స్ పెడుతూ బెట్టింగ్స్ లో లాస్ అయ్యి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యామిలీస్ కూడా నాశనమైనాయి. ఇప్పుడు ఈ పిల్లలు ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే బెట్టింగ్ వాళ్ళ ఒక్కరికి సంబంధించినటువంటి అంశం అనుకుంటారు. కానీ రేపటి నాడేదన్న అయితే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దాని వల్ల ఎఫెక్ట్ అయితే ఆలోచించట్లేదు పిల్లలు. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. మేము అందరం కూడా ఒకటి అప్పీల్ ఇస్తున్నాం విద్యార్థులందరికీ, మీరు దయచేసి బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి. రెగ్యులర్ గా మీ మదర్ తోటి ఫాదర్ తోటి మాట్లాడుతుండండి. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. మంచి చదువుకోండి. మీకు ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో మీరు దూసుకెళ్ళండి. అంతే తప్పితే ఈజీ మనీ కోసం అలవాటు పడకండి. అసలు వస్తాయా బెట్టింగ్ మనీలో? బెట్టింగ్ అనేది పెద్ద గ్యాంబ్లింగ్ అండి. ఫస్ట్ 1-2 రోజులు వస్తుంటాయి, తర్వాత మొత్తం లాక్కోవడమే. అదో పెద్ద మాఫియా. అది బెట్టింగ్ అంటేనే మాఫియా. ఇప్పుడు బెట్టింగ్ అనేది ఒక బిజినెస్ అనుకోండి, నువ్వు న్యాయబద్ధంగా చేసుకుంటావు. అటువంటి దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎందుకు నువ్వు డబ్బులు ఇచ్చి మరి ఎందుకు ప్రమోట్ చేయాలి? నువ్వు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేపిస్తున్నావు అంటే ఏంది? తిరకాసు ఉంది. తిరకాసు ఏంది? అది పెద్ద ఫ్రాడ్. అది ఫ్రాడ్ కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చి మరి ప్రమోట్ చేపిస్తున్నావు కదా. కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు అవుతున్నాయి, నిర్వాహకుల పైన కేసులు అవ్వట్లేదు. వాళ్ళు దొరుకుతారా? మరి నిర్వాహకుల పైన ఖచ్చితంగా కూడా కేసు కావాలి. ఇది మేజర్ గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్
ఇన్ఫ్లుయెన్సర్ కూడా తెలియని విషయం ఏంటంటే అది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో కూడా తెలియదు వీళ్ళకి. అంటే డబ్బులు వస్తున్నాయని చెప్పేసి గుడ్డిగా ప్రమోట్ చేసారు, డబ్బులు వస్తున్నాయని చెప్పి గుడ్డిగా ప్రమోట్ చేసారు తప్పితే వీళ్ళకి కూడా వాట్ ఈస్ వాట్ అని తెలియదు. వాళ్ళు ఎవరు ఆపరేట్ చేసేది, దీనివల్ల పర్యవసానాలు ఏంది అంటే బాధ్యత రహితంగా వాళ్ళు ప్రమోట్ చేసారు. ఇప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, తప్పు తెలిసినా కూడా తప్పే, తప్పు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడాల్సిందే. పోయిన సంవత్సరం 1000 మంది చనిపోయారు ఆత్మహత్య చేసుకొని యువత. వాళ్ళ గురించి మీరంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ దేశానికి ఏదైనా ఆస్తి సంపద ఉందంటే యువత మాత్రమే. అటువంటి యువత ఈరోజు ఇట్లా చనిపోతుర్రంటే చాలా బాధాకరం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భారతదేశం అనేది చాలా గొప్ప దేశం. ఈ దేశం స్వతంత్రం కోసము దాదాపు 3,50,000 మంది చనిపోయారు. మనకు అది కూడా తెలుసు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడు మనకు కూడా తెలుసు. ఇంకో కోణంలో చూసుకుంటే 3,50,000 మంది తల్లులు తమ బిడ్డల్ని దేశం కోసం ఇచ్చారు, త్యాగం చేశారు, వాళ్ళ బిడ్డల్ని త్యాగం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో దాదాపు 1,200 మంది చచ్చిపోయారు అంటారు, కానీ 1,200 మంది తల్లులు తమ బిడ్డల్ని రాష్ట్రం కోసం ఇచ్చారు. అంటే ఈ దేశంలో తల్లులు చాలా త్యాగమూర్తులు, త్యాగదనులు. ఇప్పటికే చాలా త్యాగం చేసిర్రు, ఇక చాలు. ఇప్పుడు మనం బెట్టింగ్ పెడుతూ ఇట్లా మన తల్లిదండ్రులకి శోకం మిగిలించొద్దు. ఇప్పటికే మన దేశంలో తల్లిదండ్రులు చాలా తల్లులు ఇప్పటికే మా బిడ్డల్ని త్యాగం చేసిర్రు. ఒక్క పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఒకడు ఫ్రెండ్ బెట్టింగ్ పెడుతున్నాడంటే పక్కనోడికి ఖచ్చితంగా తెలుసు, ఒక గ్యాంగ్ 2, 3, 4 ఉంటారు, ఖచ్చితంగా తెలుసు. అందులో వీడు డబ్బులే వచ్చినాయంటే వీడు కూడా సపోర్ట్ చేస్తాడు, వీడు కూడా ఏదో రోజు స్టార్ట్ చేస్తాడు. కానీ ముఖ్యంగా ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్లోనే ఎవడన్నా తిరగబడే లక్షణం ఉంటే బాగుంటుందేమో, అలా చెప్తే బాగుంటుంది. కానీ అందరు ఒకరికి వచ్చిన డబ్బులను వాడిని చూసి వీడిని చూసి అంటే పూర్తిగా గ్యాంగే చెడిపోతారు. అదే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆత్మహత్యలు మేజర్గా ఒక చిన్నది, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక ఫెస్ట్ నిర్వహించారు. సూసైడ్స్ అవేర్నెస్ కోసము షార్ట్ ఫిల్మ్ తీసుకురమ్మని చెప్పారు. షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చారు అందరూ. తీసుకొచ్చిన తర్వాత అన్ని చెక్ చేసిర్రు, చూసిర్రు. ఆ రోజు విన్నర్ని అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసిన తర్వాత నరేష్ ఫస్ట్ విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఒకసారి పిలిచి రావట్లేదు, రెండోసారి పిలిచి రావట్లేదు, మూడోసారి పిలిచి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని చూస్తుంటే వారం క్రితము అతను రైలు పట్టాల మీద సూసైడ్ వేసుకొని చనిపోయాడు. సూసైడ్ అవేర్నెస్ కోసం షార్ట్ ఫిలింలో ఫస్ట్ ప్రైజ్ విన్నరు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంటే మనిషికి లో టైం అని ఒకటి ఉంటుంది. ఆ లో టైంలో మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బుల గురించి, అందం లేని వాళ్ళ దగ్గర అందం గురించి, చదువు లేని వాళ్ళ దగ్గర చదువు గురించి, మెయిన్ గా తల్లిదండ్రులు పక్కింటి వాళ్ళతో కంపేర్ చేయడము. వాళ్ళు చదువుతున్నారు, నువ్వెందుకు చదవట్లేదు, వాళ్ళు చదవచ్చు, నీ కొడుకు ఇంకో టాలెంట్, పాటలు పాడవచ్చు, డాన్స్ చేయొచ్చు, మంచి ఆర్టిస్ట్ ఉండొచ్చు, మంచి కీబోర్డ్ ప్లేయర్ ఉండొచ్చు, మంచి స్పోర్ట్స్ మెన్ ఉండొచ్చు. అంటే మన పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ ని వెలికి తీసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్పితే పక్కలతో కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయడం వల్ల ఏమైతుంది, ఫస్ట్ ప్రైజ్ విన్నరు సూసైడ్ కొని చనిపోయాడు. మొన్న రీసెంట్ ఒక సంఘటన జరిగింది, 2 కొడుకుల్ని బకెట్ లో ముంచి చంపేశారు. చాలా దారుణం అది. కాంపిటీషన్ లో చాలా పిల్లలకి చిన్న గాయం ఏదైనా తల్లిదండ్రి తల్లడిల్లిపోతారు. అటువంటిది తమ బిడ్డల్ని స్వయంగా వాళ్ళే బకెట్లో నుంచి గిలగిలగిలు కొట్టుకుంటే అంటే సమాజము అంటే వీళ్ళు ఎటువైపు వెళ్తుంది, మానవ సంబంధాలు మర్చిపోయారు. అంటే కాంపిటీషన్ వాళ్ళు బతుకుతున్నారా మొత్తం అందరు కాంపిటీషన్ వాళ్ళు బతుకుతున్నారు, రియాలిటీ మర్చిపోయి కాంపిటీషన్ వాళ్ళు బతుకుతూ పక్కలతో కంపేర్ చేసుకోవడం ఎప్పుడైతే మనం మానేస్తామో అప్పుడే మన మైండ్ సెట్ అనేది మారుతుంది. సో విద్యార్థులు ఎవరైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం కానీ, రెగ్యులర్గా మీ మదర్తో కానీ ఫాదర్తో కానీ లేకపోతే మీ సిబ్లింగ్స్ తోటి కానీ ఎవరైతే మీరు ఓపెన్గా మాట్లాడగలుగుతారో వాళ్ళతో మాట్లాడితే మీకున్నటువంటి సగం తీరిపోతుంది. ఈ జీవితం అనేది మనకి జన్మ అనేది మన యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా జరిగింది, మనకు తెలియకుండా మన యొక్క ప్రమేయం లేకుండా మనం జన్మించినాం, మన ప్రమేయం లేకుండానే చనిపోవాలి. అంతే తప్పితే మనల్ని మనం చంపుకునేటువంటి హక్కు మనకు లేదు. మన తల్లిదండ్రులకు శోకం మిగిలించకుండా వాళ్ళు కలలు కండరు,
అందులో 20% సక్సెస్ అయినా కూడా, సక్సెస్ కాకపోయినా కూడా వాళ్ళ కళ్ళ ముందర వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంటే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ పృథ్వీ గారు, మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఏబీవీపీ ఎందుకు పుట్టింది, ఎలా కొనసాగుతుంది, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే అవార్డ్స్ గురించి కూడా మాట్లాడారు, త్వరలో రాబోయే అవార్డ్స్ గురించి, ముఖ్యంగా ఇక బెట్టింగ్ యాప్స్లు వలలో యువత చిక్కుకొని ఎలా చనిపోతున్నారు, అలా వెళ్ళకూడదు ఆ దారులు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విషయాలు చెప్పారు.